చూడండి, మీరు వెళ్ళి అమ్మాయిని అలంకరించండి. అలాగే. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. ఏమిటమ్మా ఇంకా పడుకున్నావా? లైలా, అమ్మాయి లైలా. ఏమైందమ్మా? అయ్యగారు, అయ్యగారు! ఆగమ్మా, అయ్యగారిని పిలవద్దమ్మా, మమ్మల్ని చంపేస్తాడు. బాబు కాపాడండి బాబు. నేను చెప్పినట్టు చేస్తే మిమ్మల్ని అందరినీ నేను కాపాడుతాను. మీరు ఎలా చెప్పినా చేస్తాం బాబు. మీరేం చెప్పినా చేస్తాం బాబు. ముహూర్తం అయ్యే వరకు మా అబ్బాయి సురేంద్ర ఈ బొమ్మను తన కూతురు లైలా అనుకోవాలి. మీరందరూ అలా యాక్ట్ చేయాలి. అలాగే బాబు. అన్యాయం, మోసం, దగ్గ, కుట్ర. ఏమిటా నీ కోళ? నేను మాత్రం మీ నాటకంలో వేషమేను. ఆహా, ఎందుకనో సెలవిస్తారా? ఒకనొక రోజు నేను సురేంద్ర గారి డ్రెస్ వేసుకున్నాను. అప్పుడే నా లెవెల్ మారిపోయింది. సురేంద్ర గారిది దేహం అయితే నాది ఆత్మ, నాది దేహం అయితే సురేంద్ర గారిది ఆత్మ. ఈ విషయం ఇప్పుడే వెళ్ళి చిన్న గారికి చెప్పేస్తాను. సన్మానం తాలూకు పవర్ లేండి అది. పెళ్ళయ్యే వరకు వీడి కట్టి గదిలో పడి మీరు కళ్యాణ మండపానికి వెళ్ళి జరగబోయే ఈ ఉత్తిత పెళ్లిని పెటాకులు చేయండి. పెళ్ళంటే చేయలేం గానీ పాడు చేయడం ఎంతసేపు పెట్టి. మీరేం భయపెడకండి. చూడమ్మా, మీరు ఈ బొమ్మనే రెడీ చేయండి. మీరేం భయపెడకండి, నేను చూసుకుంటాగా. అలాగే తాతయ్య గారు. బాబు గారు. ఏమ్మా, అమ్మాయిని రెడీ చేయటం అయిందా? ఏంటమ్మా అలా భయపడతావేంటి? భయపడ్డ కదరా, నువ్వు అంటే అమ్మాయికి వినయం. అమ్మా అన్నారండి. నాకు వినిపిస్తుంది లేరా? అమ్మ బంగారు తల్లి, పెళ్లి కూతురుగా నీ మొహం ఎంత కలకలలాడిపోతుందో ఒక్కసారి చూడాలంది. ఇలా తిరుగమ్మా. కష్టమండి అయ్యా. కష్టమా? ఏంటమ్మా అంత కష్టం కలిగించే పని నేనేం చేశాను? నువ్వు కోరుకున్న అబ్బాయితోనే నీకు పెళ్లి చేస్తున్నానుగా. తిరుగమ్మా. తిరగరండి. ఏ సిగ్గండి. ఆ మాట కూడా నిజమే. పెళ్లి కూతురు అన్నాక ఆ మాత్రం సిగ్గుండాలిగా. కానీ కన్న తండ్రిని నా దగ్గర సిగ్గెందుకు తల్లి? నాకు తెలిసినంత వరకు పెళ్లి కూతురు అంతేనండి. నోరు ముయ్యరా అమ్మా. అయ్యగారు ఇరిగిపోతారండి. విరిగిపోవడం ఏంట్రా? అదేరా, కాబోయే పెళ్లి గురించి సిగ్గుపడుతూ కలలు కట్టొద్దని, ఆ కలలు విరిగిపోతాయని ఆ మహాకవి భావన. ఏం కవి గారు? అంతేనండి. అంతే. ఓకే ఓకే. అమ్మా లైలా, పెళ్లి పందిట్లో నీకు షాకు లాంటి సర్ప్రైజ్. మీ డాడీ ఏం చేసినా నీ మంచి కోసం, నీ సుఖం కోసమే చేస్తాడు. అది మాత్రం జ్ఞాపకం పెట్టుకో. జ్ఞాపకం పెట్టేసుకున్నారండి. ప్రతిదానికి నువ్వు చెప్తావేంట్రా సమాధానం? అమ్మాయి గారికి సిగ్గండి. సిగ్గెందుకు తల్లి? ఇదంతా నేను నీకు ఎందుకు చెప్తున్నానంటే, పెళ్లి పందిట్లో ఏదైనా షాక్ అయినా నా పరువు నిలబెడతానని మాటివ్వు. మీ డాడీ అంత ఇదిగా అడుగుతున్నప్పుడు మాటివమ్మా. చాలు తల్లి చాలు. నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇదేంటి అమ్మాయి చేయి గరుగ్గా ఉంది? సిగ్గండి. నీ బొంద ప్రధానికి సిగ్గేడురా. చేతికి గోరింటాకు పెట్టారు కదరా, అందుకని గరుగ్గా ఉంటుంది. గోరింటాకు గోరింటాకు. గోరింటాకు. కరెక్ట్ కరెక్ట్, గోరింటాకు. అమ్మాయిని కళ్యాణ మండపానికి తీసుకురండి. సంభావన అప్పుడు ఎందుకు? ఇది సంభావన కదయ్యా, డింబావన. డింబావన అంటే నీకు పెళ్లిళ్ళు చేయటమేనా, తినాలి పెట్టడం కూడా వచ్చా? రాదు. ఎందుకు? ఏది మాకొచ్చు, అందుకని. అయ్యి తినవా? ఎవరికి? మేం చెప్పినట్టు వినకపోతే నీకే. అయ్యి నాకా? ఏమిటండి దుప్పటాటం పెట్టారు? సిగ్గండి. అవును సిగ్గండి. సిగ్గు. అవునవును, సిగ్గు సిగ్గు. యాకబుకి నాన్న, ఇది బొమ్మ. బొమ్మ అంటాడేమిటి? అవునండి బొమ్మే. నా కూతురు బంగారు బొమ్మ. ఒరేయ్, పెద్ద మనిషి చెబుతున్నాడు. ఆయన కూతుర్ని బంగారు బొమ్మలాగా పెంచుకున్నట్ట. నువ్వు నోరు మూసుకుని కూర్చో. హలో 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 సార్, నేను హలో అంటే మీరు రెండు గొంతులతో హలో అంటారేంటి సార్? హలో హలో
ఎవరా నువ్వు? బోతండి. బోస్. హలో హలో సార్ వినండి సార్. హలో 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 ఎవరు తాలూకురా నువ్వు? పెళ్లి కొడుకు తాలూకండి. ఓకే ఇట్స్ ఓకే 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 హలో హలో సార్. హలో హలో సార్. ఛీ! హలో హలో పంతులు గారు ఒక్క నిమిషం ఉంటారా? డౌట్ క్లియర్ చేసుకోవాలి. అబ్బో నాన్న, ఇది బంగారు బొమ్మ కాదు, ఆ ప్లాస్టిక్ బొమ్మ. టింగ్. నా కూతుని ప్లాస్టిక్ బొమ్మ అంటాడేంట్రా? నీ కొడుక్కి కాస్తంత బెర్రేమన్నా ఉందా? ఒరేయ్, ఎవరైనా చూస్తే పిచ్చి వెధవ అనుకుంటారు కానీ నోరు మూసుకుని కూర్చొని తాళి కట్టు. నీ అబ్బా. సార్. హలో హలో సార్. హలో సార్. ఒరే నువ్వు. పెళ్లి కొడుకు తాలూకు సార్. ఇట్స్ ఓకే మై బాయ్. ఓకే వెరీ గుడ్. హలో హలో సార్. ఛీ, నీ అబ్బా. అబ్బా. పెళ్లి కొడుకు తాలూకు. వెరీ గుడ్. హలో హలో ఫోన్ కట్ అయిందా సార్? మళ్ళీ ఫోన్ వచ్చినప్పుడు వచ్చాను. ఎప్పుడు ఫోన్ వస్తే అప్పుడు నేను వచ్చాను. పెళ్లి కొడుకు తాలూకు. అవును, పెళ్లి కొడుకు తాలూకే. ఒకసారి లోపలికి రా. అలాగే. సురేందర్ గారు మీకు ఫోను. ఎస్ సురేంద్ర హియర్. హలో 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 మాంగళ్య ధారణ. నువ్వు కట్టు కంగారే తెలుసుకొని. ఒరే నా యప్ప, ఇంకా నీకు రెస్పెక్ట్ ఏంట్రా? రారా చూడరా, అరగంట నుంచి కన్నార్పలేదు, బూతు పోయలేదు, పైగా ఈ అని స్మైలీ కొట్టి. నువ్వు నోరు మూసుకో పిచ్చి వెధవ. సురేంద్ర, ఏమిటి ఈ బొమ్మ? ఏమిటి ఏమిటి ఇంకా డౌటా? చూడు. నీ కూతుర్నిచ్చి చేస్తానని నా కొడుకు బొమ్మతో పెళ్లి చేస్తావా? నీ కూతుర్ని ఎవడో లేపుకుపోతే ఆ విషయం దాచిపెట్టి ఇంత డ్రామా ఆడతావా? రేయ్, నీ కూతురు ఎవరినో ప్రేమించిందని తెలుసు కూడా పెద్ద మనసుతో ఒప్పుకున్నాను రా. అలాంటిది నా పరువు తీస్తావా? నీ మీద పరువు నష్టం దావా వేస్తాను. నిన్ను కోర్టుకిచ్చి నీ ఆస్తిలో సగమన్నా లేకపోతే నా పేరు చలపతే కాదు. నీ బతుకొచ్చాడా? ఇంకా ఎందుకు సద్ది ముట్టలాగా నడు. ఏమిట్రా లక్షంగయ్యా, నువ్వు ఒకటి అనుకున్నావు, నీ కూతురు ఇంకోటి అనుకుంది. కాకపోతే దేవుడు నీ కూతురుగా ఓటేశాడరా. కనుక ఇప్పుడు నువ్వు చేయాల్సింది రెండు పనులు. ఒకటి కాంప్రమైజ్ అవటం, రెండోది దంపతులను దీవించడం. ఇవిగా అక్షంతలు ఇవిగా.